కాపాడుకుంటారు అని చెప్తూ ఎక్కడున్నా మల్లేకన్నా జ్ఞాపకాలు మేము మరవము. తప్పకుండా నువ్వు అనుకున్న ఆశయం నా బుధాన్ని వేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేశారు మా మిత్రులందరూ. తప్పకుండా మీ ఆశయాన్ని ముందు తీసుకెళ్తాం అని తెలియజేస్తూ ఎర్రమల్లె పేదెక్తారా ఇట్లా తను ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే మా రామరెడ్డి కార్యక్రమం చేసినప్పుడు అందరం జైల్లో ఉన్నాం. తను ఒక్కడే సైకిల్ మడ మీద ఉరికి గేడుతుంటాను చూసాడు. అప్పటికి ఆ పోలీసు కాబట్టి ఎత్తుకొని పోయాడు. ఆయన ఎంత పిట్ట పిల్లలు లేకుంటాడు పాపం. ఇట్లా ఆడుకోకపోతే సమాధానం చేసాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా పేద ప్రజలు సమస్యలు ఎక్కడుంటాయో అక్కడ మా రామరెడ్డి ఉంటారనేది నగ్న సత్యం. ఇప్పటికి కూడా మేము చూస్తా ఉన్నాము. సరే, అది జరుగుతున్న క్రమం రామరెడ్డి పొగడని చెప్పట్లే, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇంతకుముందు మా అన్న కూడా చెప్పింది ఆ విషయం అని తెలియజేస్తూ వాళ్ళ అమ్మ ఆయన ఎట్లగలదు అని చాలా మంది ఇంతకుముందు పాడిన వాళ్ళు అన్నారు. అన్నా నువ్వు ఎక్కడున్నా మా గుండెలలో ఉంటావన్నా, మా హృదయాలలో ఉంటావన్నా, మా పాటలలో ఉంటావన్నా, మా మాటలలో ఉంటావు, నేను చేస్తున్న పిల్లలో ఉంటావు. మీ అమ్మ సాతి మీద నిన్ను బండా పెట్టుకొని ఎన్ని ఆశతో నిన్ను కన్నదో. నీ పెళ్లి కాకముందే తను చనిపోయింది. మీ నాయనకు పెళ్లి చేసినావు, మీ భార్య, మీ పిల్లలు, అట్లనే అనేక మంది ఒకరికి వైద్యం చేసి, ఒకరికి వ్యవసాయం చూసుకుంటూ, ఒకరికి ప్రజాకళలో పనిచేసుకుంటూ ఇన్ని బాధలతో పనిచేసినామన్నా. కానీ ఒక చిన్న క్షణికావేశంలో ఎందుకు ఎట్లా అయ్యో అర్థంగా ప్రశ్నే అన్నా. ఇది ఏది ఏమైనా ఇది రాజ్యం చేసిన కుట్రలో భాగమే. ఈ రాజ్యాన్ని ప్రశ్నించాల్సిందే అని తెలుపుతూ తప్పకుండా మళ్ళీ మీరు
ఉసుకోవడానికి గద్దె లేదు, గొర్రె లేదు, గోసు లేదు. ఇద్దరే ఆడవాళ్ళు. మా కళాకారులకు ఏమైనా తీయాలనే పట్ల చిన్నతనం అవుతుంది. గొర్రె వేసుకోవాలన్నా, గోసు కట్టుకోవాలన్నా, గద్దెలు కట్టుకోవాలన్నా అని ఉద్యమానికి ఎంత ఊపిరి పోసిందో మరి ఎందుకు ఈ కళాకారులకు అర్థమవుతలేదో, ఎందుకు దాని సిగ్గుపడుతుందో అర్థమవుతలేదు. సిగ్గుపడుతున్నా అందరూ షూలు మేమైతే సిగ్గుపడతలేము. ఎందుకంటే వాస్తవానికి మేము తెస్తామనుకున్నాము. మీ దగ్గర ఉన్నాయేమో నచ్చినాం కానీ నేను ఒక్కదే చూసేవారంటే సిగ్గు అవుతుంది. అప్పుడప్పుడు నడుస్తుంటారు మాకు, ఎందుకంటే మీరు కొత్త రావాలి కదా, జబర్దస్త్ అవుతారని. ఇప్పుడు